హలో అండి. అందరికీ హాయ్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు సింపుల్గా చపాతీ క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. చపాతీకి క్యాలీఫ్లవర్ కర్రీ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది అని చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్లో వాటర్ పోసి వాటర్లో పసుపు వేసాను. ఒక 3 మినిట్స్ అలా కొంచెం మరిగాయి. వాటర్ మరిగాక ఇంకా దాంట్లోకి క్యాలీఫ్లవర్ వేసి ఒక 5 మినిట్స్ అలా కడిగి ఇంకా వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టి బౌల్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసి కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నా. ఒక 10 మినిట్స్ అలా క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ వేరే బౌల్ పెట్టేసి ఇందులో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకున్నాను. శనగపిండి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి శనగపిండిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా గ్రేవీ కావాలి కదండి, మనం చపాతీలు చేసుకుంటాము. చపాతీల కోసము ఇంకా టమాటాలు ఒక 4 టమాటాస్ అట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసిన బౌల్ ఉంది కదా, అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆనియన్స్ వేస్తున్నాను. మసాలా దినుసులు ఎక్కువ వేయలేదండి, స్పైసీ ఎక్కువ అయిపోతుంది అనేసి నార్మల్గా మసాలా దినుసులు వేసేసి ఆనియన్స్ వేసాను. కరివేపాకును వేస్తున్నాను. వేసి మొత్తాన్ని ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా మనము టమాటా గ్రేవీ మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది టమాటా గ్రేవీ బౌల్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు క్యాలీఫ్లవర్లో అందులో నేను కారం యాడ్ చేసుకున్నాను. సో అందులో కారం యాడ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ తక్కువ కారం వేస్తున్నాను. ఇంకా మొత్తాన్ని ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఫ్రై అయిపోయింది కదా, మనం శనగపిండిని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, శనగపిండిని నీట్గా ఒక బౌల్లో బుడగలు లేకుండా మొత్తాన్ని కలుపుకొని ఇంకా ఈ గ్రేవీ మొత్తం 15 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాక శనగపిండిని మొత్తం దీంట్లో వేసానండి, గ్రేవీ కోసము అనేసి వేసాను. ఇది ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అయిపోయినాక ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులోనికి వేసాను. వేసి ఒక 15 మినిట్స్ అలా ఉడకబెట్టేసాను. మొత్తం నీట్గా ఉడుకుతుంది. ఇంకా క్యాలీఫ్లవర్ ఉడికింది. ఇంకా ధనియా పౌడర్ని వేసాను. కర్రీకి సరిపడినంత ధనియా పౌడర్ వేసి ఒక 15 మినిట్స్ ఉడకబెట్టేసాను. ఇంకా క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఇంకా మొత్తం ఫినిష్ చేసేసాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా గ్రేవీ లాగా వచ్చిందో. ఇందులో మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం గ్రేవీకి టేస్ట్ యాడ్ అవుతుంది. సో అందుకనేసి నేను శనగపిండిని యాడ్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ, గ్రేవీ కూడా ఎంత బాగుందో చూసారు కదా. క్యాలీఫ్లవర్కి ఇంకా చపాతీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పాను కదండి. ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా, పిండి మొత్తాన్ని తడుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ అయిపోయినాక ఇంకా ఇక్కడ చపాతీ చేస్తున్నాను. నాకు ఈ చపాతీ మరీ అంత రౌండ్ షేప్లో అయితే రాదు, కానీ బాగానే చేస్తాను. ఇంక ఇక్కడ చపాతీని పెంచు పైన వేసేసాను. అంటే మేము పెంచు అని అంటాం, ఒకరొకరు ఒక్కొక్క విధంగా అంటారు. కొందరు పెనం అంటారు, కొందరు పెంచు అంటారు. మా లాంగ్వేజ్లో, తెలంగాణ లాంగ్వేజ్లో అయితే మేము పెంచు అని అంటాము. సో అందుకని నేను పెంచు అని అంటున్నాను. ఇంకా ఇక్కడ చపాతీ పొంగింది. చపాతీని మొత్తం కాల్చుకుంటున్నాను. చపాతీ కాలుతుంది. ఇంకా కర్రీ చపాతీ రెడీ అయిపోయినట్టే అనండి. ఇంకా ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. క్యాలీఫ్లవర్లో శనగపిండి వేసి కర్రీని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా కర్రీ చపాతీ అయిపోయిందండి. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లోనికి వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా 2 డేస్కి 1 టైం అలా నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను అనేసి, ఇంకా బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను.
ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా 1 అవర్ అలా అయిపోయింది. బట్టలు వాష్ అయిపోయాయి. ఇంకా తీసి తారు పైన ఆరేస్తున్నాను మొత్తము. ఇది ఇంకా చాలా వీడియో పెట్టొచ్చు, కానీ నేను ఇంకా అంత యూజ్ఫుల్ ఏమి ఉండదు కదా అనేసి నేను సింపుల్గా బ్లాగ్ లాగా ఎక్కువ బ్లాగ్ చూపించడం లేదు. ఇంకా నాకు ఎలా తోచితే అలా కొంచెం నార్మల్గానే చూపిస్తున్నాను. ఇంకా తర్వాత బ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి. ఇప్పటికైతే ఈ రోజటి బ్లాగ్ ఇంతేనండి. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజటి వీడియో ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.